కరీంనగర్ జిల్లా రేణికుంటలోని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పేద కుటుంబాలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారిని చేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సాయం అందించాలనే ప్రభుత్వ ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఎంతమందికి రేషన్ కార్డు లేకుంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మా కొంతమంది సపోర్ట్ కొడతలేరు. అర్హత ఉండి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా పాత రేషన్ కార్డులలో మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టదలుచుకున్నా మరి